హాయ్ వెల్కమ్ టు చైతన్య రియల్ ఎస్టేట్. మనకు ఒక మంచి సైట్ అయితే వచ్చిందండి. సో ఇది చూస్తున్నాము. ముందుగా అయితే రోడ్ అప్డేట్ చేస్తున్నాను. సో దాదాపుగా 60 మీటర్ వరకు రోడ్ కట్ అయ్యి ఉంటుందండి ఈ సైట్ వచ్చేసి. సో ఇక్కడ నుంచి ఎంట్రన్స్లో ఉన్నాము, మనము లోపలికి అయితే వెళ్తున్నాము. ఇది లొకేషన్ చూసినట్లయితే విలేజ్ ఇటిక్యాల, మండల్ జగదేవ్పూర్, డిస్ట్రిక్ట్ సిద్దిపేట వస్తుంది. ఇది త్రిబుల్ ఆర్ రోడ్ నుంచి 3 కిలోమీటర్ లోపలనే వస్తుంది సైట్ వచ్చేసి. ఇది ఇటిక్యాల విలేజ్ నుంచి పిర్లపల్లికి వెళ్ళే రోడ్లో ఈ సైట్ అనేది ఉంటుంది. దీని పక్కన గెస్ట్ హౌస్ ఉందండి. ఈ గేట్ కనిపిస్తుంది కదా అది. సో ఈ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ను చూసినట్లయితే ఇది రోడ్ ఫేసింగ్ అయితే వస్తుంది. లోపలికి అయితే వెళ్ళి అప్డేట్ చేస్తున్నాను. సో టోటల్లీ రెడ్ సాయిల్ ఉంటుంది. ఈ సైడ్కి వచ్చేసి 2 సైడ్ అయితే రోడ్ ఉంటుంది. ముందుగా చూపించాను కదా డాంబర్ రోడ్, సేమ్ ఈ సైడ్ వచ్చేసి నక్షా రోడ్ ఉంటుంది. అవతలకి వచ్చేసి అది 30 ఫీట్ రోడ్ ఉంటుంది. ఈ లెఫ్ట్ సైడ్న ఈ పోల్ కనిపిస్తుంది కదా, ఈ పోల్ నుంచి రైట్ సైడ్న చూస్తున్నట్లయితే మనము ఈ లెఫ్ట్ సైడ్న పోల్ నుంచి రైట్ సైడ్న ఈ కడీలు కనిపిస్తుంది కదా, ఈ కడీలు వచ్చేసి దీనికి బౌండరింగ్ వస్తుంది. ఈ లాస్ట్కి ఒక చెట్టు కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి అయితే నక్షా రోడ్ అయితే ఉంది. సో మనం చూస్తున్నాము సాయిల్ అయితే ప్యూర్ రెడ్ సాయిల్ ఉంటుంది. ఇందులో వచ్చేసి టమాటో ఇతర వేరే పంటలు పండిస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి మనం చూడొచ్చు. సో ఇది లొకేషన్ మనం చూసినట్లయితే ఉప్పల్ నుంచి 65 కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది. కోంపల్లి 58 కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది. ఆల్వాల్ యాదాద్రి భువనగిరి వచ్చేసి 45 కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది. యాదాద్రి టెంపుల్ వచ్చేసి 56 కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది. సో మనం చూడొచ్చు ఈ చెట్టు నుంచి అయితే మనకు బౌండరింగ్ ఉంటుంది. కడీలు కనిపిస్తుంది కదా, ఇదైతే బౌండరింగ్ ఉంటుంది మనకు. ఇందులో అయితే ప్రస్తుతానికి టమాటో వేశారు చూడొచ్చు. హైదరాబాద్ నుంచి ఎగ్జాక్ట్లీ మనకు 73 కిలోమీటర్ ఈ సైట్కు వస్తుంది. సో చుట్టుపక్కలన్నీ ఫామ్ హౌస్ ఉంది మనం చూడొచ్చు. దీనికి ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్ కూడా ఉంది. సో ఎలక్ట్రికల్ పోల్స్ చూస్తున్నాము మనము. సో ఇది టోటల్ వచ్చేసి 1 ఎకర్ 20 గుంటాస్ ఉంటుంది సైట్ వచ్చేసి. టోటల్లీ ప్లేన్ ఉంటుంది, ఇందులో రాళ్ళు అవి ఏం లేవు. సో ఈ సైట్ విజిట్ చేసే ముందు డాక్యుమెంట్స్ అనేది వెరిఫికేషన్ చేస్తాము. క్లియర్గా ఉన్న టైటిల్స్ని మాత్రమే వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. దీనికి విజిటింగ్ ఛార్జెస్ అప్లికేబుల్. సో ఇదే సైట్ అండి. సో డాక్యుమెంట్స్ విషయానికి వచ్చేసినట్లయితే 1954 నుంచి ఇప్పటి వరకు అయితే అన్ని కాసరపానీలో 1B ఈసీ, తెలంగాణ పాస్బుక్, రైతు బంధు వస్తుందా లేదా ఇవన్నీ వెరిఫికేషన్ చేస్తాము. ఎటువంటి లిటిగేషన్ ప్రాపర్టీనా లేదు క్లియర్ టైటిల్ ఉన్న ప్రాపర్టీనా అన్నీ వెరిఫికేషన్ చేసిన తర్వాతనే వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. దీనికి విజిటింగ్ ఛార్జెస్ అప్లికేబుల్ ఉంటుందండి. సో మనం చూడొచ్చు సైట్ అయితే ఇదేనండి. హైదరాబాద్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 1 మొదలుకొని హైదరాబాద్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 19 వరకు అయితే చుట్టుపక్కల హెచ్ఎండిఏ లేఅవుట్, డిటీసీపీ లేఅవుట్లో మనకైతే ఫ్లాట్స్ అవైలబుల్లో ఉన్నాయండి, అపార్ట్మెంట్ ఫ్లాట్స్. సో అగ్రికల్చర్ ల్యాండ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. సో ఈ కీసర మండల్, షామీర్పేట్ మండల్ ఈ ఏరియాలో అయితే చాలా సైట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి. మనం చూడొచ్చు సైట్. మీ యొక్క ప్రాపర్టీని కొనాలన్నా అమ్మాలన్నా పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. చూస్తున్నాము ఇక్కడ నుంచి జగదేవ్పూర్ మండల్ పోలీస్ స్టేషన్, మండల్ ఆఫీస్, స్కూల్స్, జగదేవ్పూర్ మండల్ బస్ స్టాప్ వచ్చేసి జస్ట్ మనకు ఒక 10 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే వస్తుంది ఇక్కడ నుంచి హైలైట్ చూసినట్లయితే. సో గజ్వేల్ నుంచి యాదాద్రి భువనగిరికి వెళ్ళే రోడ్కి వచ్చేసి ఈ సైట్ ఒక 5 కిలోమీటర్ లోపలికి ఉంటుంది. గజ్వేల్ నుంచి భువనగిరికి వెళ్ళే రోడ్ నుంచి 4 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఈ సైట్ అనేది ఉంటుంది మనకు. ఈ ల్యాండ్కి సంబంధించిన డీటెయిల్స్, ప్రైస్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్.